పండగ అంటే షాపింగ్, కొత్త బట్టలు లేదా పిండి వంటలు, న్యూ ఇయర్కి ఏం బట్టలు తెచ్చుకోవాలా, పండగకి ఏం బట్టలు తెచ్చుకోవాలా అది అని ఉంటుంది. అసలు పండగ అంటే ఎలా జరుపుకోవాలి అది తెలియపరచడం మా ఉద్దేశం. అసలు నేను ఇంతవరకు చేయాలనుకోలేదు, మరి ప్రాక్టీస్ కూడా చేయలేదు మేము. మరి తప్పులు ఏమైనా ఉంటే మీరు క్షమించండి. మరి ఆంటీ ఎక్కువగా మనం ప్రోత్సహించారు చూడండి. పిలిస్తే నాకు గంట నుంచి పిలుస్తుంటేనే వస్తున్నా అత్తయ్య. గంటకే పలుకుతున్నావు ఏంటత్తయ్య? ఏ వంట చేస్తున్నావు? పిండి వంటలో ఏం వండుతున్నావు? ఏమిటి చూడత్తయ్య మాట్లాడను. వంటలు చెప్తామని చెప్తున్నావు, ఏం వండుతున్నావు? ఏ పిండి వంట ఏంటి? కంగారత్తయ్య, పండగ వస్తున్నాను. పండగకి సున్నుండు, అస్తులు చాలా చేసుకోవాలని చేద్దాం. ఇంకా టైం ఉంది కదా, చేస్తున్నాను. రేపు ఎల్లుండా చేస్తాను. ఏముంటావో ఏంటో అది ఎప్పుడు. నేనైతే ఏం చేయను. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య, చేసేది నేను కదా అనుకుంటున్నావు. కానీ నా మీద పెడుతున్నావు అన్ని. నేను ఏం చేయను. ఎలా చెప్తావు అన్ని రెడీగా ఉంటాను. చేస్తాను అత్తయ్య, రేపు చేసేస్తాను మొత్తం. ఏం మేడం బాగున్నావా? బాగానే ఉన్నాను. చాలా చెయ్యాలని ఉంది, కాకపోతే ఏం చేయడం రాదు. అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అదే ఏం చేయాలి, అసలు ఏంటి చెప్పు, ఏం చేయాలి? తెచ్చుకోవడము, కొత్త బట్టలు తెచ్చుకోవడము. బయట బట్టలు అయితే అందరూ అంటారు ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి అంటే నేను తెచ్చిగా ఉంటాము, కొత్త బట్టలు తెచ్చుకోవడము అని వండుకోవడం, తినడము, మంచిగా అని అనిపిస్తుంది. సరే, ఇదంతా కరెక్టే, కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి నాకు అసలు తెలియదు. క్రిస్మస్ అంటే తెలీదా? అయ్యో నాకు ఫ్రెండ్ అడుగుతున్నారు. పదండి మరి వెళ్దాం. ఎక్కడ ఏంటి అడిగి తెలుసుకుందాం. ఏమైంది అమ్మా? ఏమైంది అంత సెంటర్ ఆడిపోతుంది? ఎక్కడ పోతుంది? పక్కన టమాటో పోసుకొచ్చి అందుకే అలసిపోతున్నావా? చెప్పాలి. అయ్యో, ఇప్పుడు కరెంట్ పోయినట్టు. కరెంట్ పోయింది కదా, ఏం చేస్తే పెట్టుకుంటానని మాట్లాడుకుంటున్నా. అదే క్రిస్మస్ అంటే మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటున్నారేంటి? ఏంటి పండుగ ఏం చేస్తున్నాం? ఏంటి అంటే అన్ని వండాలి కానీ ఏమీ వండలేకపోతున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి తెలియదు కదా, మాట్లాడుకుంటున్నా. నాకు తెలిసిపోయింది క్రిస్మస్ అంటే ఏదో ఏంటి అడిగితే చెప్పేదాన్ని కదా. చెప్పు మరి. ఏముంది, సున్నాలు వేసుకోవడం, చేసుకోవడం, కొత్త పట్టుకోవడం, రావడం, తెచ్చుకుని కావాలి. సరే, క్రిస్మస్ కి తీసుకోవడానికి నమ్మక దగ్గరికి వెళ్దాం అన్నాడండి. అక్క చర్చికి వచ్చేస్తుంది, అక్క చెప్తుంది. సరేనా? సరే, మీ ఇద్దరు గొడవ పడకండి. అక్కడ చర్చి నెంబర్ రమక్ ఉంది, అక్కడ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం అన్నాడు. షాపింగ్ చేసి అలసిపోతున్నాం. రోజు చేస్తున్నా షాపింగ్ ఇంకా కొత్తగా ఆరెంజ్ కలర్ పెట్టారు కదా, కొత్తగా ఆరెంజ్ కలర్ పెట్టారు కదా, నీకు తెలీదా? రేపు నా కూడా వచ్చి చూపిస్తాను. మాత్రం ఎక్కువ తీసుకురండి. అక్కడ డబ్బులు సరే, కానీ మొత్తం ఎంత అయింది? మనం
సంవత్సరాలకు ఒకసారి చర్చికి వెళ్తాం. ఈ మాత్రం కట్టుకోకపోతే ఎలాగా? అబ్బో బాగానే పెట్టాం, నగలు చీరలు బాగానే పెట్టాం. క్రిస్మస్ అంటే అందరూ చీర బాగుండాలా, నగలు ఉండాలా, అందుకని వాళ్ళ ఆయన బాగా సంపాదిస్తున్నాడు. కొనుక్కోవాలంటే తెలియదు కదా క్రిస్మస్ అంటే ఏంటో. అలా అందరూ క్రిస్మస్ అంటే ఇంటికి వస్తుంది కనిపిస్తుంది. అదే క్రిస్మస్ అంటే. అవునా? అంత బాగుంది చీర. చాలా బాగుంది. ఇంతకీ ఎంత మొత్తం కలిపిందా? పట్టణం చాలా బాగుంది. బాగున్నాయా? వచ్చినప్పుడు మీరు చేసుకోండి. అదే ఆ వంట మాట్లాడలేదు రోజు మాట్లాడకుండా అదే చేస్తాం. అలాగే చేయండి. మళ్ళీ మీరు లేకపోతే అదే క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు అడగడానికి. ఏమో నాకు కూడా తెలుసు. నేను న్యూయార్క్ వెళ్తాను, క్రిస్మస్కి వెళ్తాను. ఇక్కడ నా దగ్గర పార్టీలో కృష్ణుడు ఉంటారు. ఆ కృష్ణుడు దగ్గరికి వెళ్ళాలి. అదేంటంటే పండగంటే షాపింగ్ పండగంటే మా ఊళ్ళో ఎప్పుడు వచ్చాయి కదా, దేవుని గురించి చెప్పటం నా బాధ్యత. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్ అంటే నాకు కూడా తెలియదు. క్రిస్మస్ అంటే మరి ప్రతి సండే కూడా మా పక్కన ఆంటీ ఉంటారు. ప్రతి సండే బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారబ్బా అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు ఆంటీని అడిగితే మీరు కూడా రావచ్చండి, అందరూ చర్చి అందరూ యేసుక్రీస్తు రక్షకుడని నాకు కూడా చెప్పినట్లు గుర్తుంది. మేము చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ మేమైతే ఈ పండుగ వచ్చినప్పుడే మరి ఆ పండుగ బట్టలు కొనుక్కుని అందరికి చూపించాలి అని ఆ బట్టల కోసమే వేసుకుని చర్చికి వెళ్ళేవాళ్ళము. ఆ పండుగ రోజు మాత్రమే వెళ్ళేవాళ్ళము, తర్వాత రోజు వెళ్ళేవాళ్ళము కాదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా పక్కాంటి వెళ్తుంది. నేను ఆమెతో కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను. కానీ నాకు కూడా ఆశ కలుగుతుంది వెళ్ళాలని, మరి మార్పులు పొందాలని, మరి యేసుక్రీస్తు గురించి ఇంకా కూడా తెలుసుకోవాలని. క్రిస్మస్ అంటే ఏంటో మరి మీరు కూడా రండి. నేను మా పక్కింటి ఆంటీ ఉంటుంది, మా పక్కనే ఉంటుంది. ఆంటీని పరిచయం చేస్తాను. మీరు కూడా అందరం కలిసి వెళ్దాం. రేపు వెళ్దామా? ఇప్పుడే వెళ్దాం. ఆంటీ ఎప్పుడు ఖాళీనే ఉంటారు. సరే పదకండి. విన్నారా? ఏ చర్చికి వెళ్తారండి? ఏ చర్చికి వెళ్తారండి? నేను స్టార్ మినిస్ట్రీ అంటే స్టార్ మినిస్ట్రీ. సంపూర్ణరావు గారి సత్యానికి వెళ్తున్నాను. అవునా? బాలాజీ నగర్ సత్యనారాయణ స్వామిలో చాలా రోజులు మేము అక్కడ వెళ్తామండి. ఒక వారం ఒక చర్చికి వెళ్తుంటాం. బాగుంటాయి కదా వాటిల కొరకు వాక్య కొరకు వెళ్ళాలమ్మా. మనకు ఒక స్థానిక సంఘం అనేది ఉండాలి జీవితాలలో. అక్కడికి వెళ్ళకూడదు. ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఆ సంఘ సహవాసంలో మనం అభివృద్ధి కోరితే దేవుడు మనల్ని జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏమిటంటే మహిమ ఓకే అవునా? చాలా సంతోషంగా ఉందండి మీ అందరిని చూస్తే. మరి ఏ పనులు వచ్చారో ఏంటో కానీ మీ అందరిని చూస్తే ఏంటి తెలుసుకుందామని వచ్చాను. పండుగ గురించి తెలుసుకోవడానికి వచ్చారా? క్రిస్మస్ అంటే యేసు ప్రభువు
లోకరక్షకుడిగా పుట్టిన పండుగను జరుపుకోవడమే క్రిస్మస్ పండుగ. ఆంటీ ఎక్కువసారి చెప్తానండి, కొంతసేపు చెప్పండి. చాలా మంచిదమ్మా, చాలా మంచి ప్రశ్న అన్ని తెలుసుకుంటున్నారు మీరు. మీ ఆసక్తిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతిసారి ఇట్లాగే వచ్చి మనం స్త్రీలలాగా కూడుకొని దేవుని వాక్యం గురించి తెలుసుకుందాము. అయితే క్రిస్మస్ అంటే యేసు ప్రభు యొక్క జన్మదినం జరుపుకోవడమే క్రిస్మస్ పండుగ. యేసు అంటే రక్షకుడు. ఆ రక్షకుడి గురించి మనము తెలుసుకోవడము చాలా శ్రేష్టమైన సంగతి అన్నమాట. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ రక్షకుడు అంటే ఎవరు అని అడుగుతుంటారు. ఆయన మన పాపముల కొరకు మన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి లోక రక్షకుడు. మేము పాపం చేయలేదని అడుగుతున్నారా? మనం చేసే ప్రతిది కూడా పాపమే. ఎందుకంటే ఆజ్ఞలు అతిక్రమించడమే పాపం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదామవులను అవిధేయతను దేవుడు పాపముగా లెక్కించాడు. అదే పాపము ఆదాం సంతానం కూడా, ఆదాం సంతానమైన మన మీద కూడా ఉన్నది. మన చూపులు, మన తలపులు, మన ఆలోచనలు, మన పాపంతో నిండి ఉన్నటువంటి ఉన్నాం. కాబట్టి ఆ పాపం నుండి మనల్ని విడుదల చేయడానికి ఒక పరిశుద్ధుడు అవసరం. అయితే ఆ పరిశుద్ధత ఎక్కడ కూడా లేదు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు పరలోకం మంది ఉన్నాడు. ఆయన మన పాపాలను, మన దోషాలను క్షమించడానికి ఆయననే ఒక గొప్ప మార్గమై ఉన్నాడు. మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయదు, కానీ పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడే మన పాపాలను తీసివేయడానికి సమర్థుడు. అయితే మరి పాత నిబంధన గ్రంథం లోపల యేసు ప్రభు అనే ఒక వ్యక్తి వస్తాడు, లోక రక్షకుడు వస్తాడని మనకు అనేక ప్రవచనాలు ఉన్నాయి. అయితే ఆ ప్రవచనాలలో నేను అన్ని చెప్పను, కానీ కొన్ని ప్రవచనాలే చెప్తుంటాను. సర్లే అండి, మేము రేపు వస్తాం. మళ్ళీ మిగిలింది రేపు వింటామండి. రేపా? మళ్ళీ రేపెందుకు? ఒక నిమిషం మాట్లాడి ఇంతవరకు ఎప్పుడు వస్తే ఉంటుంటాయి. ఒక 5 నిమిషాలు వస్తారు. 10 నిమిషాలు దేవుడు వంట చేయడానికి చేతులేమ్మా, తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమి తొందరగా చేసుకో. నేను వస్తాను, బ్యాంక్ దగ్గర నేను మాట్లాడతాను. పాఠం లేకుండా వెళ్తే ఏంటి లాభం ఏంటి మీకు? మరి ఇప్పుడు బాగా చెప్పారు. ఇప్పుడిప్పుడే దేవుణ్ణి ఉన్నారు కదా, రోజు మెల్లమెల్లగా కొంచెం కొంచెం చెప్పండి. వాళ్ళకి కూడా మంచిగా ఉంటది. చెప్పామనుకో వాళ్ళకి కూడా తీసుకుపోతారు. లేదు, కొద్ది మాటలే చెప్తుంటాను. చెప్పండి. పాత నిబంధన గ్రంథం లోపల క్రీస్తుకు పూర్వము 2 ముందే మనకు ప్రవచనం ద్వారా క్రీస్తుకు పూర్వము 2000 సంవత్సరాలకు ముందే మనకు దేవుని ఏర్పాటు చొప్పున ప్రవచనం ఉన్నది. ప్రవచన రీతిగా మనకు ఉన్నది. అది యెషయా గ్రంథము 7:14 లోపల ఉన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఆ ప్రవచనం నెరవేరినట్లు మనకు కుమారుడు అనుగ్రహిస్తాడని చెప్పిన ప్రవచనం ఇప్పుడు మన పట్ల నెరవేరుతుంది. ఏంటంటే అతని పేరు లోకరక్షకుడు. యెషయా గ్రంథము 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుడు. స్త్రీలు గర్భం ధరించాలంటే వివాహము పురుషుడు అవసరం. అది సాధారణమైనటువంటి విషయం. అయితే ఇక్కడ కన్యక గర్భం ధరించాలంటే యేసు ప్రభువును ఆయన కన్యక గర్భం ధరించి యేసు
ప్రభువుకు జన్మించడము గొప్ప అద్భుతం. అది పరిశుద్ధాత్మ వలననే జరుగుతుంది కానీ మనుషులకు అసాధ్యం. అయితే ఇక్కడ ఏంటంటే మన 3 విషయాలు ఇక్కడ మనం చూడాలి. మన పాపములను క్షమించడానికి పరిశుద్ధమైనటువంటి బలి పశువు అవసరం. పరిశుద్ధమైన బలి పశువు మన స్థానంలో మన పాపముల కొరకు చంపబడాలి. అప్పుడు మాత్రమే పాప క్షమాపణ దొరుకుతుంది. అయితే గొప్ప కార్యాన్ని సంపూర్తి చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. అయితే క్రిస్మస్ యొక్క ఉద్దేశము పిండి వంటలు, కొత్త బట్టలు, ఇల్లు శుభ్రం పరచుకోవడము, సంబరాలు జరుపుకోవడం కాదు కానీ పశువుల పాకకు సాదృశ్యమైనటువంటి మన దురోధ హృదయాన్ని ఆయన రక్తం ద్వారా కడిగి విమోచింపబడిన దేవుని బిడ్డలకు ప్రతిరోజు క్రిస్మస్. అప్పుడు జ్ఞానులు వచ్చిండ్రు, గొల్లలు వచ్చారు, ఆయన ఎదుట సాగిలపడ్డారు, ఆయన పూజించారు. వారి పెట్టెలు తెచ్చి కానుకలు కూడా సమర్పించారు. మనము సమర్పించారు కదా, మనము ఆయన చిత్తాన్ని ఎరిగి మన జీవితాలను సమర్పించడమే నిజమైన క్రిస్మస్. ఎక్కడో మార్పులలో ఉన్న పశువుల శాలకు గొప్ప వెలుగు కలిగింది. అయితే యేసయ్య మన హృదయంలో చోటించినప్పుడు కూడా మనకు మంచి గుర్తింపు జరుగుతుంది, మన హృదయంలో వెలుగు వస్తుంది. కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు లోక రక్షకుడని మనం నమ్మి ఆయన మన హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుని బిడ్డలుగా మారుతాము. మా చర్చిలో అందరికీ అవగాహన. మా పాస్ గారు ప్రతిసారి ఒక నూతన బిడ్డను తీసుకురమ్మని మళ్ళీ చెప్తుంటారు. మీరు అందరూ వచ్చిందంటే మా పాస్ గారు చాలా సంతోషపడతారు. ఎవరేమన్నారు, మీకు మంచి ఆహ్వానం దొరుకుతుంది. కొత్తలు భాగంగా ఏం లేదు, అందరికీ ఆహ్వానం. మా సంఘంలో వచ్చిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక్కరికి కాదు. ఏ మతము, ఏ కులము ఏది లేదు, ఏ భేదము కూడా లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది మనం తెలుసుకోవాల్సింది. కనుక ఇంతకు మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు పనులన్నీ తొందరగా ముగించుకుని ప్రతిరోజు ఆంటీ దగ్గరికి రండి. నేనైతే డ్యూటీకి పెడతాను. ఆంటీ 10 నుంచి 4 గంటల వరకు ఖాళీనే ఉంటారు. మీ సొంత మరి టైం తీసుకునే ఆంటీ దగ్గరికి వచ్చి ఇంకా తెలుసుకోవాలని నాకు ఆశగా ఉన్నది. చేసుకొని వెళ్దాం. రాజులకు